ఈ రోజుల్లో మనకుండే బాధలు ఏంటండి? వయస్సుకు మించిన భారాలు, వయసుకు మించిన రోగాలు, వయసుకు మించిన కష్టాలు. అయితే దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయం నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు అనుకుంటున్నావేమో వయసుకు మించిన రోగాలు నాలో ఉన్నాయండి, నా వయసు చాలా చిన్నదే, మిడ్ 20sలోనే ఉన్నాను, కానీ ఎన్నో రకాల రోగాలు, ముసల్తనంలోనో పండు ముసల్తనంలోనో వచ్చే రోగాలు, లేదా ఇంకేదో ఒక ఎండమిక్ ఏరియాకో లేకపోతే ఒక ఎపిడమిక్ ఏరియాకో వెళ్తే రావాల్సిన రోగాలు నా ఒంట్లో ఉన్నాయండి. ఎందుకు నేను హాస్పిటలైజ్ అవుతున్నానో తెలియదు, మందులకు ఎంతెంత ఖర్చు అవుతుందో తెలియదు, వచ్చిన జీతం అంతా దానికే పోతుంది. ఈ రోగాలు నా వల్ల అవ్వట్లేదు, సరే టాబ్లెట్స్ వేసుకున్నా అయినా నాకు రిలీఫ్ రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. లేక ఇదిగోండి ఈ ఏజ్, నాకు ఎంత ఏజ్, మహా అయితే 30, నాకు బీపీ, షుగర్లు లేదా పెరాలసిస్ వచ్చిందండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక నర్స్ అండి, వాళ్ళ హస్బెండ్ మిడ్ 40sలో ఉంటారేమో, అతను ఎప్పటి నుంచో ఒక 10 years నుంచో లేకపోతే ఒక 6-7 years నుంచో పెరాలసిస్ వచ్చేసి బెడ్ రిడన్ ఉన్నారండి. ఆ నర్స్ ఆవిడే అన్ని ఆయనకు సేవలు చేసి ఆవిడ జాబ్కి వెళ్ళొచ్చి మరలా అతనికి ఆవిడ సేవలు చేస్తూ ఉంటుంది. చాలా చిన్న వయసే కానీ పెద్ద భారం అతను మోస్తూ ఉన్నాడు. నాకు చాలా చిన్న వయసు అండి, కానీ అప్పుల భారం అండి. వచ్చిన జీతం అంతా వడ్డీలు కట్టడం, అప్పులు కట్టడం. నేను ఎంతో చలాకీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఎంతో ఆనందించవలసిన సమయంలో, నా తల్లిదండ్రులకు నేను అండగా ఉండాల్సిన సమయంలో నాకే వాళ్ళు పెడుతూ ఉన్నారు మనీ. నేను ఎంతో ఇబ్బంది పడిపోతున్నాను, నా భారాన్ని నేను మోయలేకపోతున్నానని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి నాకు తెలిసిన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి జరిగింది. ఒక అమ్మాయి ఆ ఫ్రెండ్ ఏం చేసిందంటే, అమ్మాయి ప్రేమిస్తున్నానని చెప్పేసి అతనితో లివింగ్ లో ఉండి అతన్ని మొత్తం అతని దగ్గర ఉన్న డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా దోచేసుకుని అతని మీద మళ్ళీ కేసు పెట్టడం జరిగితే ఇప్పుడు అతను ఆ అమ్మాయి చేసిన అప్పులకి ఆయన శాలరీ 2 lakh, కానీ ఆల్మోస్ట్ 80-90% ఏదైతే ఆ అమ్మాయి మోసం చేసిందో ఆ డబ్బులు కట్టడానికి ఇతను ఎవ్రీ మంత్ ఆ వడ్డీలు కట్టడానికి అతను పెడుతూ ఉంటాడు. చాలా గొప్ప ఉద్యోగం, చాలా గొప్ప జీతం, కానీ అతనికి అనుభవించే భాగ్యం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనాన్ని నేను క్రొత్తగా చేస్తాను, అట్లు నేను మేలుతో నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. నీకు రోగమే కానీ, అప్పుల బాధే కానీ, నీకున్న కష్టాలే కానీ, నీకున్న కృంగుదలే కానీ, కొంతమందికి ఎందుకు యాంగ్జైటీ వస్తుందో, ఎందుకు డిప్రెషన్ వస్తుందో తెలియదు. మరి అటువంటి స్థితి నుంచి, లేదా నీకు ఉన్న ప్రతి విధమైన ఇబ్బంది, చాలా మందికి ఒక వయసులో ఒక బాధ ఉంటుంది, ఇంకొక వయసులో ఇంకో బాధ ఉంటుంది, కానీ ఒక వయసులో అన్ని బాధలు వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. చెప్పుకోలేనన్ని బాధలు, చెప్పుకుంటే కూడా నన్ను చీదరించుకుంటారేమో అన్న ఇదిలో వారు బయట పెట్టరు, కానీ ఎన్నో రకాల బాధలు మోస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ వయసుకు తగ్గట్టు నువ్వు భారాలు మోస్తున్నావు, అయితే నేనున్నాను నీకు, నేను నీ యవ్వనాన్ని క్రొత్తగా చేస్తాను. అది నీ బలం అయితేనేంటి, నీ శక్తి అయితేనేంటి, నీకున్న సమృద్ధి అయితేనేంటి, ఏదైనా ఏ విషయంలో అయినా సారేపతి విధవరాన్ని దేవుడు ఎలా అయితే ఆదుకున్నాడో అలా దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు. యవ్వన బలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యవ్వనంలో నువ్వు ఎలా హ్యాపీగా ఉండాలని, జాయ్ఫుల్ గా ఉండాలని, లేదా చక్కగా ఎంటర్టైన్ అవుతూ అందరితో చక్కగా ఉండాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావో, మనశ్శాంతిగా ఉండాలని, పీస్ఫుల్ గా ఉండాలని, భారాలు లేకుండా నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఎంత ఆశపడుతున్నారో అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని వాళ్ళు ఆశపడుతున్నారు. కనుక నువ్వు చేయవలసింది ఇంకొకటే, ఆయన్ని నువ్వు సన్నుతించాలి. ఆయన దేవుడని నువ్వు ఒప్పుకొని ఆయన్ను ప్రతిదినం నువ్వు స్తుతిస్తే, ఆయన్ను ప్రార్థిస్తే తప్పక ఆయన నీ జీవితంలో కార్యం చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నువ్వు ఆయన మరవద్దు. నీకున్న భారాలను బట్టి నాకు అలవాటు అయిపోయిందిరా, ఇది ఇంకే, నా జీవితం ఇంతే అని నువ్వు వదిలిపెట్టద్దు, కానీ పట్టుదలతో దేవుడిని పట్టుకో, ఆయన ఆరాధించు, తప్పక ఆయన జీవితంలో కార్యం చేసి నిన్ను దీవిస్తాడు. ఆమేన్.